హలో ఫ్రెండ్స్, స్టూడెంట్స్ చాలామంది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అవ్వాలి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఏ కోర్స్ తీసుకుంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది అనే డౌట్ చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో దాని గురించి ఈరోజు యూపీఎస్సీ సిలబస్ని కంపేర్ చేస్తూ ఏ డిగ్రీ తీసుకుంటే మనకిది 3 years ఆఫ్ టైం ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది అనే ఆస్పెక్ట్లో మనం డిస్కస్ చేద్దాం. సో సాధారణంగా మనం తెలుసుకోవాల్సింది జస్ట్ అవుట్లైన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్ అంటాం కదా. సో దాని సిలబస్ని ఒకసారి మనం గమనిస్తే ఇందులో మెయిన్గా ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 అర్థమెటిక్, రీజనింగ్ అండ్ అలాగే ఇంగ్లీష్. అలాగే మెయిన్స్లో టోటల్ 9 పేపర్స్, క్వాలిఫైయింగ్ పేపర్స్ తీసేస్తే 7 పేపర్స్, 5 జనరల్ స్టడీస్ పేపర్స్, అలాగే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్లో 2 పేపర్స్, టోటల్ 7 పేపర్స్. ఈ మెయిన్స్కి సంబంధించి 1750 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే ఫాలోడ్ బై పర్సనాలిటీ టెస్ట్, దట్ ఈస్ ఇంటర్వ్యూ, 275 మార్క్స్. టోటల్ 2025 మార్క్స్కి మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరగడం అయితే ఉంది. సో ఇందులో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, మెజారిటీ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే మీరు చూడొచ్చు. ప్రిలిమినరీలో కూడా మనకి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, అలాగే పబ్లిక్ పాలసీ, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, అలాగే ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, జనరల్ సైన్స్. సో మేజర్ సబ్జెక్ట్స్ ఫిలిమ్స్లో, జనరల్ స్టడీస్లో ఇవి. అలాగే మెయిన్స్కి వచ్చేసరికి పేపర్ 1 ఎస్ఏ పేపర్, పేపర్ 2 వచ్చేసి మనకి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీలో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అంటాం జనరల్గా, అలాగే హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ. అలాగే పేపర్ 3 వచ్చేసి గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అలాగే పేపర్ 4 వచ్చేసి టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ కీవర్డ్స్ అన్ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఈ కీవర్డ్స్ అన్నిటిని ఎన్నైతే సిలబస్లు ఉన్నాయో వాటన్నిటిని సపరేట్ చేయడం జరిగింది. జస్ట్ లాస్ట్ పేపర్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పేపర్ 250 మార్క్స్కి. అలాగే దాని తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని మనం చేసుకుంటే ఒకసారి సపరేట్ చేసుకొని పెట్టుకుందాం. సో ఒకసారి మీకు ఈజీగా అర్థం అవడానికి ఉంటుంది కాబట్టి. సో ఇందాక చూసిన సబ్జెక్ట్స్ అన్నిటిని మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు. జాగ్రఫీ వచ్చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ ఇండియా, అలాగే హ్యూమన్ జాగ్రఫీ. అలాగే పాలిటీ, ఇండియన్ పాలిటీ అంటాం, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఉంటుంది అందులో. అలాగే హిస్టరీ వచ్చేసి ఏన్షియంట్ హిస్టరీ అంటే ఓల్డెన్ డేస్లో జరిగింది, దాని తర్వాత మెడివల్ హిస్టరీ, మధ్యయుగపు చరిత్ర, అలాగే మోడర్న్ హిస్టరీ, అలాగే వరల్డ్ హిస్టరీ. సో ఇలా మనం హిస్టరీలో వేరియస్ సెగ్మెంట్స్ని క్రోనాలజీ ప్రకారం మనం ఫాలో అవుతాం. అలాగే ఇండియన్ ఎకానమీ, మెయిన్గా ఎకానమీ, అలాగే బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. ఈ మేజర్ ఏరియాస్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మెయిన్గా సోషల్ స్టడీస్ ఎలా అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటామో, ఈ 4 సబ్జెక్ట్స్ కూడా, ఈ 4 సబ్జెక్ట్స్ జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ కూడా 4 మేజర్ పిల్లర్స్ అనుకోవచ్చు, మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇవి. అలాగే ఎక్కువ వెయిటేజ్ కూడా వాటి మీదే ఉంటుంది. అలాగే నెక్స్ట్ కంటిన్యూషన్ మెయిన్స్లో, సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలాగే ఇండియన్ సొసైటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇలా మేజర్ సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఈ ఏరియాస్ అన్నీ ఉంటాయి. ప్రిలిమ్స్లో మేజర్గా ఉండేవి ఈ ఏరియాస్, మెయిన్స్లో ఇవి కవర్ అవుతాయి. అలాగే ఇందాక చెప్పినట్టు పేపర్ 5 ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఎస్ఏ. దీస్ ఆర్ ది మేజర్ ఏరియాస్, మేజర్ కీవర్డ్స్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈ సిలబస్కి సంబంధించి. అలాగే ఫాలోడ్ బై మనం ఇవి కూడా జీకే కావచ్చు, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో సీసాట్ అనే ఒక పేపర్ ఉంటుంది, అందులో ఇవి మెయిన్గా ఉంటాయి. సో ఓవరాల్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అంటే సబ్జెక్టివ్ వైజ్ ఇన్ని సబ్జెక్ట్స్ మనం కవర్ చేసుకుంటేనే కానీ ప్రిపరేషన్ హోలిస్టిక్గా కంప్లీట్ అవ్వదు. ఈ ప్రిపరేషన్తో పాటు అడిషనల్గా మనం చాలా స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ రీడింగ్లో కావచ్చు, కరెంట్ అఫైర్స్లో కావచ్చు, ఆన్సర్ రైటింగ్లో కావచ్చు, లాట్ ఆఫ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, వేరియస్ వొకాబులరీ కావచ్చు, మనం టెర్మినాలజీస్, లాట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, వేరియస్ స్కిల్స్ మనం. సో అది పక్కకు పెడితే సబ్జెక్టివ్గా చదువుకోవాల్సినవి ఈ ఏరియాస్ అన్నమాట. సో దీన్ని మనం డిఫరెంట్ ఏరియాస్ 2023 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్
స్టేట్ గవర్నమెంట్ సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ యాప్షీ ఇంతకు ముందు బిఏ అంటే హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అనే గ్రూప్స్ ఉండేవి. అలాగే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి కోర్సెస్ ఉండేవి. బిఏ అంటే ఈ 3 యొక్క కాంబినేషన్స్ ఉండేవన్నమాట. కానీ 2023 నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దాని త్రూ బిఏ అంటే బిఏ హిస్టరీ కానీ, బిఏ ఎకనామిక్స్ కానీ, బిఏ పొలిటికల్ సైన్స్ కానీ ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్లోనే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చేయాల్సి ఉంటుంది తప్ప కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఇప్పుడు లేవు. సో గమనించాల్సింది, మీరు బిఏ చేస్తున్నారంటే అయితే ఐదర్ బిఏ హిస్టరీనా, బిఏ ఎకనామిక్సా, బిఏ పొలిటికల్ సైన్స్ ఏదో ఒక స్ట్రీమ్లోనే మీరు బిఏ చేయగలరు. సో దీనిలో మనకి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు, ఒకప్పుడు మనకి హెచ్ఈపి గ్రూప్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఉంటే ఒక హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ ఆల్మోస్ట్ 3 సబ్జెక్ట్స్, 3 మేజర్ పిల్లర్స్ మనకి కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు బిఏ హిస్టరీ సెపరేట్ అలా అనుకున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఇన్స్టెన్స్, ఇది హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇచ్చిన బిఏ పొలిటికల్ సైన్స్ మేజర్, సింగిల్ మేజర్ అనే ఒక అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ యొక్క సిలబస్ అనమాట. కమింగ్ 5 సెమిస్టర్ 6 సెమిస్టర్ ప్రాజెక్ట్ ఉంటుంది. 3 ఇయర్స్ కోర్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ చదువుకుంటామో అనేది ఇక్కడ మీకు ఇవ్వబడింది. సో ఇక్కడ ఈ బిఏ పొలిటికల్ సైన్స్ అనే కాన్సెప్ట్లో మనకి సివిల్ సర్వీసెస్ సిలబస్కి ఎంత లింక్ అవుతుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ సెమిస్టర్ అన్ని ఫండమెంటల్స్ ప్యూర్గా సబ్జెక్టివ్ అనేది ఉండదు. ఈ ఫండమెంటల్స్ పక్కకు పెడితే సెకండ్ సెమిస్టర్ నుంచి ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో కొంచెం ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఇండియన్ గవర్నమెంట్, ఈ గవర్నెన్స్, సో ఇవన్నీ పొలిటికల్ సైన్స్లో కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ వరకు మాత్రం మనకి ఇక్కడ కవర్ అవుతుంది. మిగిలిన జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఈ అన్ని ఏరియాస్ కూడా మీరు ఎడిషనల్గా చదవాలి. బిఏ మొత్తం ఇన్ని సెమిస్టర్స్లో ఇన్ని సబ్జెక్ట్స్ మనకి ఈ పొలిటికల్ సైన్స్ యొక్క సిలబస్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ మీకు పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకునే వాళ్ళకైతే పనిచేస్తాయి. కానీ జనరల్గా చదువుకుంటూ ముందు జనరల్ స్టడీస్ కంప్లీట్ చేసి ఆప్షనల్ తర్వాత డిసైడ్ చేసుకునే వాళ్ళకి ఈ 3 ఏళ్ల పాటు పొలిటికల్ సైన్స్ చదవడం అనేది అంత ఉపయోగకరం కాకపోవచ్చు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆల్మోస్ట్ 5 సెమిస్టర్లో 4 సబ్జెక్ట్స్ 4 పేపర్స్ మాత్రమే మనకు ఉపయోగపడతాయి. మిగతా అన్నీ కూడా మనం ఎందుకు చదువుతున్నాం అనే ఒక క్వశ్చన్ మీరు వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం బిఏ హిస్టరీ పేపర్కి వద్దాం. సో ఈ బిఏ హిస్టరీలో కూడా ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ యొక్క సిలబస్తో కంపేర్ చేస్తే ఇక్కడ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ అండ్ వరల్డ్, ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. సో ఇక్కడ మనం గమనిస్తే ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, అలాగే ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది మోడర్న్ హిస్టరీకి కొంచెం ఎక్స్టెన్షన్తో ఉంటుంది, ఫ్రీడమ్ మూమెంట్ అనేది. సో ఇలాగా టోటల్గా బిఏ హిస్టరీ 3 సంవత్సరాలు చదివితే మనకి సివిల్ సర్వీసెస్ మొత్తం సిలబస్లో హిస్టరీ అనేదే మేజర్గా కవర్ అవుతుంది తప్ప మిగతా అన్ని పేపర్స్ కూడా మనం ఎడిషనల్గా చదవాల్సిందే. డిగ్రీ రావాలి కాబట్టి, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అవ్వాలి కాబట్టి ఇన్ని పేపర్స్ మనం ఎడిషనల్గా చదవాల్సిందే. ఒకవేళ మీరు బిఏ హిస్టరీ తీసుకున్నట్టయితే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో కేవలం హిస్టరీ ఒక ఏరియా మాత్రమే కవర్ అవుతుంది. 3 ఏళ్ళు మీరు చదివిన దానికి రిలవెన్స్ ఇంతే ఉంటుంది. అలాగే బిఏ ఎకనామిక్స్ తీసుకుంటే 3 ఏళ్ళు మీకున్న సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్తో ఒకసారి యూపీఎస్సీ పేపర్ని కంపేర్ చేస్తే ఇండియన్ ఎకానమీకి సంబంధించి మెయిన్గా మనం సివిల్స్లో ఫోకస్ చేసేది మ్యాక్రో ఎకనామిక్స్. సో మ్యాక్రో ఎకనామిక్స్, అలాగే ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ 1, 2, 3, 4 ఆల్మోస్ట్ 4 పేపర్స్ మనకి ఉపయోగపడతాయి. ఈ ఒక్క ఏరియా మాత్రమే సివిల్ సర్వీసెస్లో మనకు ఉపయోగపడుతుంది తప్ప మిగిలిన అన్ని ఏరియాస్ మనం డిగ్రీ చదువుతూ అన్ని పేపర్లు చదువుతూ ఎడిషనల్గా మనం చదువుకోవాల్సిన ఇన్ని పేపర్స్ ఉంటాయండి. సో ఇది మేజర్ అనే కాన్సెప్ట్. అలాగే దీంతో పాటుగా మనకి మైనర్ చూసింగ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. పొలిటికల్ సైన్స్ కావచ్చు, మీరు హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు. ఇక్కడ మేము మెన్షన్ చేసినట్టు ఈ ఒక సెమిస్టర్లో ఒకటి, ఈ సెమిస్టర్లో ఒకటి, ఈ సెమిస్టర్లో ఒకటి, ఈ సెమిస్టర్లో ఒకటి మైనర్ ఒకటి తీసుకోవచ్చు. అది హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు. అది కూడా యాప్షీ వాళ్ళు ఇచ్చిన సిలబస్, అది సివిల్స్కి ఎంత రిలేట్ అవుతుంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగా మీరు హిస్టరీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ సెపరేట్ పేపర్స్ తీసుకుంటే, సెపరేట్గా తీసుకుంటే మనకి రిలవెన్స్ అనేది ఇండివిజువల్ ఒక సబ్జెక్ట్ సివిల్ సర్వీసెస్లో 15 సబ్జెక్ట్స్ ఉంటాయి టోటల్.
మనకి కవర్ అయ్యేది ఓన్లీ జస్ట్ ఒక్క ఏరియా మాత్రమే కవర్ అవుతుంది. ఎందుకంటే 15 ఏరియాస్ అని ఎందుకనంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 15 ఏరియాస్లో మనకి ఎంత కవర్ అవుతుంది అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 3 years ఆఫ్ వాల్యుబుల్ టైం, మీ కెరియర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టైం అనేది మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో నేను ఏ డిగ్రీ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నౌ హియర్ కమ్స్ ద పిక్చర్. BA ఇన్ పబ్లిక్ పాలసీ ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఇది ఒక యూనిక్ కోర్స్ అనమాట. ఈ కోర్సు ఆల్ ఇండియాలో మీకు చాలా వెరీ ఫ్యూ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఈ BA ఇన్ పబ్లిక్ పాలసీ ఫర్ సివిల్ సర్వీసెస్ అనే ఈ కోర్స్ మనకి అందుబాటులో చాలా తక్కువ చోట్ల ఉందన్నమాట. సో ఇది మీరు గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నాం కదా 15 ఏరియాస్ సివిల్ సర్వీసెస్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ BA పబ్లిక్ పాలసీలో ఫస్ట్ పార్ట్ జాగ్రఫీకి సంబంధించి ఇంట్రడక్షన్ టు జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎకనామిక్ జాగ్రఫీ. ఇది జాగ్రఫీకి సంబంధించిన పార్ట్స్లో ఇన్ని ఏరియాస్ మనకి BA ఇన్ పబ్లిక్ పాలసీలో జాగ్రఫీ పార్ట్స్ గురించి చెప్తున్నాను. అలాగే పాలిటీకి వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1 అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 2, ఇక్కడతో కాన్స్టిట్యూషన్ అలాగే గవర్నెన్స్ ఆల్మోస్ట్ ఈ పేపర్. అలాగే హిస్టరీ పేపర్కి సంబంధించి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అండ్ వరల్డ్. సెకండ్ సెమిస్టర్లో ఏన్షియంట్ హిస్టరీ, తర్వాత మెడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, అలాగే వరల్డ్ హిస్టరీ. సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, మెడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ వరల్డ్ హిస్టరీ, ఆల్మోస్ట్ 4 ఏరియాస్ కూడా ఇక్కడ కవర్ అవ్వడం జరిగింది. అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇందాక మనం BA ఎకనామిక్స్లో చూసినట్టు మేజర్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అగ్రికల్చరల్ ఎకానమీ, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఆల్మోస్ట్ టోటల్ 5 to 6 పేపర్స్ ఎకానమీ మొత్తం కవర్ చేస్తుంది. అలాగే ఇక్కడికి వస్తే ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్, హిస్టరీతో పాటు మనకి కల్చర్ అని చెప్పేసి హిస్టరీతో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ కవర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ అయిపోయింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ పర్టికులర్ పేపర్ మనకి ఇండియాస్ ఫారిన్ పాలసీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ 5th సెమిస్టర్లో ఈ సబ్జెక్టు. అలాగే ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ 5th సెమిస్టర్లో ఈ పేపరు. ఇంటర్నల్ సెక్యూరిటీ 5th సెమిస్టర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అలాగే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ మేజర్ పేపర్ 250 మార్క్స్ గురించి మాట్లాడుకున్నాం ఇందాక. సో పార్ట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ బోత్ కాంబినేషన్ కంప్లీట్స్ ది సిలబస్ ఆఫ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. అలాగే జనరల్ ఎస్సే, ఇట్స్ ఏ రెగ్యులర్ ప్రాసెస్. మనం చదువుకునే కొద్దీ ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తే అంత ఫైన్ ట్యూన్డ్గా మన ఎస్సే రైటింగ్ అని వస్తుంది. అదొక సెపరేట్ సబ్జెక్ట్లా కాకుండా రెగ్యులర్ ప్రాక్టీస్తో చేయాల్సిన సబ్జెక్టు. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ ఎస్సే అనేది ఇట్స్ ఏ రెగ్యులర్ ప్రాసెస్. కరెంట్ అఫైర్స్తో, న్యూస్ పేపర్తో మనం బాగా డెవలప్ చేసుకోవాల్సింది. అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, దీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అర్థమెటిక్ రీజనింగ్. అనలిటికల్ స్కిల్స్ 1, అనలిటికల్ స్కిల్స్ 2. సో ఇట్ కంప్లీట్స్ ది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్. అండ్ ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్, అలాగే సెకండ్ సెమిస్టర్లో కావచ్చు. ఇట్ కంప్లీట్స్ యువర్ ఇంట్రడక్షన్ టు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ఈజ్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ వర్కౌట్. ప్రతిరోజు మన లైఫ్ స్టైల్ ఈజ్ లింక్డ్ విత్ ఇంగ్లీష్. ఇట్ మైట్ బి రీడింగ్, రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ దిస్. సో మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ BA పబ్లిక్ పాలసీ ఫర్ సివిల్ సర్వీసెస్ ఈ పర్టికులర్ కోర్స్లో మీకు ఆల్మోస్ట్ మెజారిటీ రిలవెన్స్. మీరు డిగ్రీ చదివితే సివిల్ సర్వీసెస్ సిలబస్ మొత్తం అంతా కవర్ అయిపోతుంది. సో ఇలాంటి కోర్సెస్ మీరు కనుక పర్స్యూ చేసుకుంటే 3 years ఆఫ్ వాల్యుబుల్ టైమ్ మీరు ఎడిషనల్గా అన్వాంటెడ్ థింగ్స్ చదవకుండా ఏదైతే మీకు అవసరమో అవి మాత్రమే ఫోకస్ చేసుకునేటట్టు ఇలాంటి చాయిస్ మీరు ఎంచుకుంటే కనుక మ్యాక్సిమం టైం సేవ్ అవుతుంది. బికాస్ ప్రిపరేషన్లో మనకి మేజర్ వెపన్ టైం అనేది. సో ఈ టైం కన్స్ట్రెయింట్ లేకపోతే మీకు
ప్రెసిషన్ అనేది బాగా పెరుగుతుంది, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ బాగా వస్తుంది. ఎందుకంటే అందరూ చాలామంది ఇంజనీరింగ్ తర్వాత మెడిసిన్ తర్వాత చాలా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రిపరేషన్కి వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది. 1 year కోచింగ్కి వెళ్ళాలి, లేకపోతే 1-2 years ప్రిపరేషన్, 2 years ఇంట్లో టైం ఇచ్చారు. ఇలా లాట్ ఆఫ్ టైం కన్స్టెంట్స్ ఉండటం వల్ల హడావిడి, రోజుకి ఇన్ని గంటలు చదవాలి, అన్ని గంటలు చదవాలి. సో ఇప్పుడు ఒక 3 years పాటు కోర్స్ డిజైన్ అయింది కాబట్టి మనం సిలబస్ని కవర్ చేసుకుంటూ మల్టిపుల్ రివిజన్స్ చేసుకుంటూ ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్లో కనుక మనం కంటిన్యూ అయితే మీరు ఆడుతూ పాడుతూ డిగ్రీ చదువుకుంటూ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అలాగే ఇన్ని సబ్జెక్ట్స్ని ఇవన్నీ కూడా మీకు సివిల్ సర్వీసెస్తో పాటు మేజర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి రిలవెన్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ కోర్సు మీరు మిగతా కోర్సెస్తో కంపేర్ చేసుకుంటే, అఫ్ కోర్స్ మీరు బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, లేకపోతే బీటెక్ కానీ, ఇలాంటి ఏ కోర్స్ అవన్నీ టెక్నికల్ కాబట్టి కనీసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి రిలవెన్స్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్కి ఆ సబ్జెక్ట్కి సంబంధం ఉండవు, ఓన్లీ కంపారిజన్ ఉండేది కేవలం ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో మాత్రమే. సో ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే యూ విల్ అండర్స్టాండ్ విచ్ సబ్జెక్ట్ టు చూస్ ఇన్ డిగ్రీ ఫర్ సివిల్ సర్వీసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.